శ్రీ జి కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 30వ చివరి భాగం. ధృతరాష్ట్ర చివరి భాగం 29/7/20. ధృతరాష్ట్ర సిద్ధులు. శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత యాదవ కులం యావత్తు వాళ్ళ బంధుమిత్రులతో సహా అందరూ నిర్వీర్యమైపోయారు. ద్వారక పైన దండయాత్ర చేసిన వాళ్ళు అడ్డం వచ్చిన అర్జునుడిని కూడా కొట్టేశారు. కృష్ణుడు లేకపోతే అర్జునుడికి బలం లేదన్నమా. గాంధీజీ చనిపోతే మన దేశ రాజకీయ నాయకులు అలా అయిపోయారు. మేము అట్లా కాలేదని వీళ్ళు ఎంతగా గింజుకున్నా మనం ఎవరూ నమ్మక్కల. నాకు పురాణాల పట్ల భక్తి లేదు, కానీ శ్రీకృష్ణ నిర్యాణ ఫలితం గురించి తెలుసుకోగా కొద్దిగా నమ్మకం కలుగు. కృష్ణ నిర్యాణం తర్వాత అరాచకం వచ్చిపోయి. అసలు కృష్ణుడే రాజు కాడు, అతని రాజ్యం కేవలం అరాచకమే. శ్రీకృష్ణుడు ఒక విధమైన ఎన్నిక ద్వారా రాజ్యాధిపతి అయినవాడు. ఎటువంటి రాజ్యాలను అప్పట్లో గణరాజ్యాలనేవారు. ఇంగ్లీషు వాళ్ళు గణ అంటే అర్థం కాలేదు, ఆటవికల రాజ్యం అని అనువదించగలరు. మన మేధావులకు ఇంగ్లీషు వాళ్ళపై దేవతలనే నమ్మకం ఉంది కదా. కానీ సంస్కృత భారతం చదివితే దానిలో భీష్ముడు చెప్పిన కృష్ణ కథ కనబడు. సంస్కృత భారతం ఆర్యుల రచన అనుకుంటే ఏం చెయ్యాలి? మన ప్రథమ ప్రధానమంత్రి నుంచి ఆఖరు ప్రధానమంత్రి వరకు అందరూ ఇంగ్లీషు అభిమానులే కదా. కానీ ఆఖరు ప్రధాని ద్రావిడని నేను చదువుకున్న ఇంగ్లీషు చదువు చెప్తాను. ఈ చదువు మర్చిపోతే తప్ప ఆర్య ద్రావిడ చేలిక బుర్రలో అలాగే ఇవ్వడు. ఇందుకు కృష్ణుడు నల్లటివాడు కాబట్టి ద్రావిడే, అందువల్ల మరీ మనవాడు. ఆర్య ద్రావిడ లేదా లేనివాడు ముస్లింలు, తేడా లేనివాడు. వాళ్ళు ముస్లిమేతర తేడాను బట్టి దేశాన్నే చీల్చారు. మన మేధావులకు తెలియదు. కృష్ణుడు గీత అని ఒక పుస్తకం రాశారు. దీన్ని ఎవరో ఒక పత్రికా సంపాదకుడు సరిదిద్దారు. అధ్యాయాలకు పేర్లు పెట్టి కృష్ణుడు చెప్పిన వాటికి భగవాను వాచాని, అర్జునుడన్న మాటకు అర్జునో వాచాని సూచికలు ప్రతి అధ్యాయం చివర ఇది ఏమేమి చెప్పే అధ్యాయమో అంతా అయ్యాక గీతకు భగవంతుని గీత అని శీర్షకై ఈ గీతను కృష్ణ నిర్యాణాంతరం ప్రచురించుకుంటారు. అదటి శ్లోకం చదివితే చాలు మోక్షం వచ్చేస్తుంది. అది మన ఆచారం ప్రథమ ధర్మం కదా. అందువల్ల ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా చ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ్. చాలు, అసలు మామకాహ పాండవాశ్చైవ అంటేనే చాలు అని తిరుమంత్రం చెప్తారు. ఎందువలన మనవాడు పరాయి వాళ్ళనే విజ్ఞానం కలిగించింది ఈ మంత్రం. మనవాడు బ్రాహ్మణులు, మనవాడు అబ్రాహ్మణులు, మనవాడు ఇంగ్లీషు రానివాడు వగైరాలని ఈ మంత్రం ఉపాసన వల్లే తెలుసు. ఈ మంత్రం సిద్ధిస్తే ధృతరాష్ట్రం అయిపోతుంది. మామక పాండవాశ్చైవ మంత్రం పైన మన మత కుల పార్టీ ఎన్నికల వ్యవస్థలు ఆధారపడి ఇది ముచ్చట. మన రాజకీయ పార్టీలు ఎంతగా గింజుకుంటూ బతకటానికి కారణం ఈ మంత్రసిద్ధి అందరికీ రావడం. మన రాజకీయ పార్టీలని ధృతరాష్ట్ర సిద్ధిని పొందాయి. ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం కాలంలో చూసిన కొన్ని ధృతరాష్ట్ర సిద్ధుల గురించి చెప్తా. ఎమర్జెన్సీ అంటే కీచులాడి వీల్లేదు, జనతా ప్రభుత్వం అంటే కీచులాడవచ్చు. ఒక ఉదయం ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి మిత్రుడు తరిమెల నాగిరెడ్డి చనిపోయాడని, అతని దేహాన్ని అతడి సోదరుడి కుమార్తె అనంతపురానికి తీసుకువెళ్ళిపోయిందని చెప్పి అప్పటికి దాదాపు కర్నూలు సమీపానికి చేరి ఉంటారు. వెంకట్రామయ్య అనే మారు పేరుతో అతడు కొంతకాలంగా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిసి ఈ సమాచారం విని ఎంత దిగులు పడ్డాం. అతడి రాజకీయాలతో మాకు నిమిత్తం లేదు, కానీ స్నేహపాత్ మానవత కలవాడు. అతడి అనుయాయులం కాకపోయినా అతడు పోయినట్టు పోతే ఎంత బాగుంటుంది అనిపించింది. అసమర్థ శౌర్యమంటారు. ఒకడు వెంటనే ఒక దేవాలయానికి ఆ చిరంజీవి నాగిరెడ్డి సోదరుని కుమార్ ఏ అభ్యంతరం లేకుండా కారులో నాగిరెడ్డి దేహాన్ని అనంతపురం చేర్చినట్టు చెయ్యి స్వామి అని ప్రార్థించి వచ్చాడు స్నేహద్వార. కాసేపు అయిన తర్వాత సమాచారం డిప్యూటీ డైరెక్టర్ గోపాల శాస్త్రి ఫోన్ చేసి నాగిరెడ్డి కీర్తిశేషుడయ్యాడు, దయచేసి ఈ వార్తను దిగమింగండి అని చెప్పారు.
వ్యతిరేక వార్త కాదే. మరి 10 దినాలకు వాణిజ్య ప్రకటనలు. నాగిరెడ్డి మరణ వార్త వెలువడి. ఎమర్జెన్సీలో వాణిజ్యం ఉంటుంది. మొత్తానికి ఎమర్జెన్సీ పోయింది, పాత పడిపోయి. ఒకనాడు కొంతకాలానికి జార్జి ఫెర్నాండెస్ అనే జనతా మంత్రి వచ్చారు. అప్పుడు జనతా ప్రభుత్వం షాక్ మిషన్ అని ఒక విచారణ చేపట్టి షాకు ఇందిరాగాంధీని పరీక్షించడం ప్రధానం. సంజయ్ గాంధీని పరీక్షించడం. సంజయ్ ఈ విచారణకు నిర్లక్ష్యం చేసి నాట్యం చేశారు. షాక్ కోపం వచ్చి ఈ నాటకం యావత్తు ప్రతి పత్రికలో మొదటి పూటలో ప్రముఖంగా ప్రచురించి మంత్రి ఫెర్నాండెస్ కోపం, నేను ఇంత పని చేస్తుంటే షాగారి కోర్టులో సంజయ్ వికిలి చేస్తారు, ఇంత ప్రముఖంగా వేశారే అని బాధలు. మంత్రులు గుండా బాధలు ఉంటాయి మంత్రులకు కూడా. ఒకనాడు చరణ్ సింగ్ అనే జాట్ ప్రధానమంత్రి వచ్చి, ఇంకెందుకు ప్రధానులు, ఎన్ని కులాల వాళ్ళు వస్తారు అని ఒక జ్యోతిష్యుడిని పిలిచారు. జ్యోతిష్యుడు చెప్పు సమాధానం ఎప్పుడు సమాధిలోనే ఉంటాయి. మౌల సమాధి, వాక్ సమాధి, మధు సమాధి, కోప సమాధి వగైరా. అలా చెప్పేశారు. ఎన్నికలలో ఇందిర గెలుస్తుంది, సంజయ్ విమానం కూలి మరణిస్తాడు, ఇందిరాగాంధీని ఎవరో చంపుతారు, జనతా పార్టీ ఉండదు, దేశంలో ప్రతి ప్రభుత్వానికి మామక పాండవాచ్చేవ అనేది లక్ష్యం నిష్పాక్షితమం. ఈ ప్రమాదకర సమాచారాన్ని కూడా దిగమింగాం. తోటకూర నాడి చెప్పిమండి. ఏమిటి ఈ లంచాల గొడవ? అదేదో కొత్తగా వచ్చి పడినట్టు. ఎవరికి కోపం వచ్చినా సరే మంది నిజంగా వేలం వేది జాతి. హితోపదేశంలో ఒకటి కోడి గుడ్డంత బంగారం లేని వాడెవడు అంటూ ఉంటారు. అలాగే మన దేశంలో రాజకీయులు, వ్యాపారులు, అధికారులు అందరూ తలా కోడి గుడ్డంత బంగారం కలవాడు. అది కఠినమైన ఆ పైన ఎన్ని కోడి గుడ్డు ఉన్నాయి అనేది వారి ఓపిక. మన దేశంలో ధనిక భిక్షువులు, మధ్యతరగతి భిక్షకులు, పేద భిక్షకులు, ప్రతి మతంలో, ప్రతి కులంలో, ప్రతి ప్రాంతంలో కోడి గుడ్డంత బంగారం కలవ తగు నిష్పత్తిలో ఉండక అసలు మన దేశాన్ని మతం పేర చీల్చిన జిన్నా ఒకప్పుడు వాపోయా. సుశీలలో బిర్నా తాటారు ఉండడం హిందుస్థాన్లో అసాధ్యాన్ని ఇప్పుడు హిందుస్థాన్లో ఉన్న పాకిస్తాన్లో సరే. ఇది మన మొగతనానికి నిదర్శనం. డబ్బు డబ్బు డబ్బు. గాంధీజీ పేదరికాన్ని వరించాడు. అటువంటి గాంధీజీ నాయకత్వాన్ని వరించిన కాంగ్రెస్ వాళ్లకు పేదరికం సహించకపోగా అధికారం అంటే యథేచ్ఛగా అధికారం చలాయించడం కానీ వీలైనంత డబ్బు సంపాదించడం అని, తన కులంలో తన ప్రాంతంలో ఘనుడు కావడం అని ఎన్నో సంఘటనలు జ్ఞాపకం వస్తున్నాయి. చెప్పొచ్చు, కానీ చెప్తే మనల గురించి ఎంతగా వ్రాస్తున్నాడు అని వీగుతాడు. అసలు ఈ సంఘటనలో పాత్రలైన పలువురు చనిపోయారు. వాడు ప్రేతాలు సంతసిస్తాయి. మనం ప్రస్తుతం తలక్రిందులు కాలంలో రేరుకుని ఒక్కడిని దుర్మార్గు అంటే వాడు సంతోషం. ఒక ఉదాహరణ చెప్తా. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు రజాకారులను ఎదిరి ఒక పెద్ద దేశముఖ గడిని చుట్టుముట్టారు. గదిని కూల్చాలని ఊరిలోని పెద్దలు కొందరు గడి ఏమి తప్పు చేసింది అని కాంగ్రెస్ కర్తను వారి పోలీస్ చర్య ముగిసిన తర్వాత ఆ దేశముఖు కాంగ్రెస్ వాళ్ళలోని దొరలు అండగా నిలిచి అతనికి ఒక పదవి కట్టబెట్టి ఆయన బంగారు కోడిగుడ్లు సురక్షిత. ఒంగోలు అప్పటి గుంటూరు జిల్లాలో భాగం. గుంటూరు జిల్లాకు గురువు వంటి కలెక్టర్, ఒంగోలు శిష్యుడు వంటి సబ్ కలెక్టర్ బెంగాలీ ఉండేవాడు. కాంగ్రెస్ వాడు ఒంగోలులో బియ్యం చక్కెర సరఫరాలపై దాష్టీకం ప్రారంభించి సోషలిస్టులు గొడవ ప్రారంభించి పాపం కలెక్టర్ గారు సబ్ కలెక్టర్తో మాట్లాడి సోషలిస్టులకు కూడా కొంత సరుకు ఇచ్చి పంపిణీ సరిగా అదికి జరిగేట్టు చూడాలని కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవాలి. సబ్ కలెక్టర్ రాజీనామా చేసి వెళ్ళిపోయి కలెక్టర్ ఆరోగ్యం దెబ్బతినిపోయి కాంగ్రెస్ వాళ్లకు ఎన్నిక కావాల్సిన డబ్బు మించిన డబ్బు వచ్చి ఒక ఊళ్ళో చక్కెర ఫ్యాక్టరీ పెడుతున్న ఒక పెద్ద మనిషి ఫ్యాక్టరీ సహకార సంఘానికి అధ్యక్షులను యంత్రాలు ఇతర సామగ్రి వగైరా కొనుగోళ్లపై అధ్యక్షుడికి 2-3% కమిషన్ అడగకుండానే వస్తుంది. అడగకుండా లభించే డబ్బు అవినీతిని సూచించదని ఒక మతం. మరో 2-3% మంత్రి గారికి ఇస్తారు, కొద్దిగా సిబ్బంది సంఘానికి ఇస్తారు. ఇట్లా ఏవేవో లంచాల శాతాలు రాజ్యాంగంలోనే ఉన్నాయని
తెలిసిన వాళ్ళ మాట. సిబ్బందికి గృహ వసతి కల్పించడానికి తనకు వచ్చిన కమిషన్ ఇచ్చేశారు అధ్యక్షుడు. అది గృహ నిర్మాణ సహకార సంఘానికి మూలధనమై. ఇల్లు లేస్తున్నాయి, ఎప్పుడో ఎవడో ఆడిటర్ వచ్చి మూలధనం ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీయాలని. ఇక మొత్తం బొంకుల దెబ్బై. మూలధనం ఎన్ని వద్దులలో, ఎన్ని లెక్కలలో, ఎన్ని అబద్ధాలతో తన పుటలు దాచిపెట్టుకుందో. మరి మంత్రులు అధికారులు తీసుకున్న కమిషన్ పైన ఆడిటర్ లేదే. ఆ తర్వాత ఏమైందో కానీ ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేసే చక్కెర అక్కడి 200 మైళ్ళ దూరాన ఉన్న ప్రాంతాన్ని సరఫరా చెయ్యాలని. సరఫరా అంటే అవినీతి పరంపర. ఒక రాజకీయుడు నాయకుడు ఒకరిద్దరు మంత్రుల పైన పందెపు గుర్రాలపైన డబ్బులు కాసినట్టు కాశారు. లాభం ఏమిటి? ఎక్కడికో $1,00,000 నూనె ఎగుమతికి ఎవరికో అనుమతి ఇచ్చారు. ధరతనం వారు పందెం కాసే ఖాళీకై ఈ అనుమతి ఇస్తే నాకు ఇస్తే బాగుండేదని బాగుపోయారు. వాడు ఏడిస్తే మంత్రుడు భరించడు. అతనికి ప్రతి డబ్బాలు స్వచ్ఛమైన నూనె ఉన్నదని ధృవీకరించే కాంట్రాక్ట్ ఇచ్చారు. అతడు ఒక నిరుద్యోగిని నెల కూలి మీద నిలబించుకొని ప్రతి డబ్బా పైన ఇది స్వచ్ఛమని ముద్ర వేసాబోయ్ అన్నారు. డబ్బుకు 5 రూపాయల చొప్పున ఎగుమతిదారు నుంచి రాబట్టేశారు. తండ్రి ఈ 5 రూపాయలు కూడా నూనె వాడకందారు ఇచ్చుకోవాల్సిందేగా. ధరల వల్ల రాజకీయులకు ఒక మంత్రి గారు తాను చెప్పినట్టు ఉద్యోగులు చేయవలసిందేనని ప్రతిజ్ఞ పూని దాన్ని తగ్గించుకున్నారు. బదిలీ అంటే డబ్బు, బదిలీ లేదంటే డబ్బు. కొన్ని చోట్లకు బదిలీ చేస్తే బోలెడ్డం. మంత్రిగా అయిన వెంటనే విక్రమార్కుడికి తెలిసిన ఈ మెళకువలన్నీ క్షుణ్ణంగా తెలుస్తాయి. ఆ మధ్య మన మంత్రి గారు ఒక ట్రాన్స్ఫార్మర్ ఆవిష్కరించారు. ఇది ఇంకా ఆవిష్కృతంగానే. జనాల దయ. అక్కడ మంత్రి గారు కులం వాళ్ళే. ఏమిటయ్యా ఇట్లా చిన్న చిన్న వేషాలు చెప్తావు, విశేషాలు చెప్తావు? మనకు రాజకీయాల్లో కొందరు ఈ పాటికి మన పవిత్ర భారతదేశంలో కొంత భాగాన్ని విదేశీయులకు అమ్మే ఉంటారే. ఈ అమ్మకాన్ని మంది రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్ చేసి ఉంటారు. నీకేం తెలుసా అంట. కానండి, ఒప్పుకుంటాను, కానీ మత కుల జాతీయ అభిమానాలు లేకుండా అనండి. ఒక కథ ఉంది. తోటకూర నాడి హెచ్చరిస్తే బాగుండేది అని. బానిస జనాల మంత్రులు. హైదరాబాద్ శాంతినగర్ ప్రాంతంలో పశువుల మందులు తయారు చేసే ఒక పరిశోధన ప్రయోగశాల. వార్తాపత్రికలో రాజకీయాల కంటే రసవత్తరమైన విశేషాలు రాయాలంటే ఇటువంటి సంస్థలు సందర్శించారు. ఆ సంస్థలో చాలా భాగం మన దేశం కంటే చాలా చాలా చిన్న దేశం. చాలా పెద్దదైన మన దేశాన్ని బహూకరించిన యంత్రాలు తంత్రాలు అక్కడికి వెళ్ళాను. దగ్గరగా 20 ఏళ్ల కిందటి ముచ్చట. ఆ సంస్థ నుంచి ప్రశాంతతకు నోచుకొని కారు కూతలు ఎక్కువగా వినరవు. అక్కడ పనిచేసేవాళ్ళు కూడా ప్రశాంత చిత్తులుగానే కానవచ్చారు. మా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆశ్రిత్ అనే ఆ యువకుడు పనిచేస్తూ ఉంటాడు. అతని సోదరుడు అదే సంస్థలో పనిచేస్తారు. మా నిజాం కళాచార స్నేహితుడు పాగా పుల్లాలి. అతని సన్నిహిత బంధువులు కూడా అక్కడే పనిచేస్తారు. అలా నేను స్నేహ సంబంధాలు కలుపుకుంటూ హాయిగా పరిశోధనాలయం యావత్తు చూశా. నాకు చాలా నేను మొదటి పర్యాయం చూసిన ఆ సమయంలో 2 ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి పశు సంక్షేమ మంత్రితో మాట్లాడు. ఒకరు కాశ్మీర్ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్, అదే పని బీహార్లో చేస్తున్న మనో అధికారి. ఇద్దరు తమ రాష్ట్రాల్లో పశువులకు ఏదో అంటూ వ్యాధి వ్యాపించని తక్షణం వ్యాధి నివారణ కోసం చికిత్స నిమిత్తం ఇంజెక్షన్లు కావాలని ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ మంత్రి రామ్దేవ్ను అడుగుతారు. లక్షల ఇంజెక్షన్లు కావాలి. ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు 2-3 పైసలు. అలా చౌకగా అమ్మే ఏర్పాటు చేశారు. 1,00,000 ఇంజెక్షన్లు కొన్నప్పటికీ ఖరీదు ఎంత అవుతుంది? 3-4 వేల రూపాయలు మాత్రమే. ఆ డబ్బులు మన ఖజానాలో చెల్లించి ఇంజెక్షన్లు బంగీలుగా కట్టి తమ రాష్ట్రాలకి తీసుకెళ్ళి ఈ ఇంజెక్షన్లు వెళ్తే పాపం నోరు లేని జీవాలు ఎన్నో తెప్పరిల్లుకుంటాయి, బతుకుతాయి. ఆ పశువు నోరు ఉండే అవి తప్పకనా ఆంధ్రప్రదేశ్ దీని ప్రస్తాదీయ. ఏకకాలంలో 1,00,000 మంది పశువులు మనకు జీవిస్తాయి. మనం ఎంతో అదృష్టం. ఆ సంస్థ, అక్కడి సిబ్బంది, దాని మంత్రి అందరూ ఈ దేశానికి
గొప్ప సేవ చేస్తున్నట్టు నాకు తోచింది. మనసులో అందరికీ నమస్కరించుకొని శుభం కోరుకొని ఆశీర్వదించాను. మనుషులకు జబ్బులు వస్తే మనుషులు కాకి గోల చేస్తారు. పశువులకు జబ్బు చేసినా మనుషులే కాకి గోల చెయ్య, పశువులు చెయ్య. భగవానుడు అట్లా మన జీవసేవ చేసే అవకాశం కల్పించారు. అందువల్ల అన్ని ప్రభుత్వ శాఖలలో ఏదేదో రాశారు. అతిశయోక్తి ఏమీ లేదు. నిశ్చయంగా రామ్దేవ్ గొప్పవాడి. మందుల సంస్థ ఒక మహా హాల్. ఈ వ్యాసం చదువుకొని రామ్దేవ్ బాధపడి మరీ కుర్రవాడుగా నేను ప్రవర్తిస్తానన్నాడు. తన శాఖ గొప్పది అంటే పోలీసు, ఇంజనీరింగు, ఆర్థికం వగైరా శాఖలు తక్కువ అనే కదా నా భావం. అన్నిటికంటే మించి తమ్ముడు నేను ఇట్లా వ్రాయించుకున్నానని అనుకుంటారు కదా అని నిగ్గదీశారు. నువ్వు మంచివాడివి అనుకున్నాను అని కూడాను. రామ్దేవ్ గారికి వేరే బాధ ఏం లేదు, కానీ తనకు తన శాఖకు దృష్టి దోషం తరుగుతుందనే భయం. కొన్ని శాఖలు గొప్ప రాజకీయాలు, పత్రికా రచయితలు, ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు అనుకుంటారే కానీ నేను ఆ సంప్రదాయాన్ని బట్టి గొప్ప శాఖల జాబితాను సంస్కరించానని చెప్పుకున్నా కానీ పెద్ద ఆయన శాంతించలే. ఏ కొంచెంగా ఆర్య సమాజ ప్రభావం అనుభవించిన ఆ వ్యక్తి తప్పక వినయభూషణుడవుతాడు. రామ్దేవ్కు తాను గొప్పవాడినని చెప్పుకునే అహంకారం లేదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మేము భాషించుకున్నాం. నిజానికి రాజకీయాలకప్పటి కొన్ని శాఖలు గొప్పవి, కొన్ని కాదని నమ్మకం ఉండనే. అసలు వింధ్యులు ప్రజలు అంటే ఓటరు, వాళ్ళు కూడా కొన్ని శాఖలు గొప్పవని నమ్ముతారు. ఓటరు తప్పు ఊహించరాదు. రాజకీయులు పాపం అంతటి కాబట్టి వాళ్ళే అనుకుంటారు. ప్రమాదం ఏమిటంటే ఈ పెద్ద చిన్న శాఖల తేడా చెప్పి కొన్ని శాఖల పరిపాలన పట్ల జనాలకు, పత్రికా రచయితలు ఆసక్తి లేకుండా పోయి చూసారా. ఉద్యోగిని శిక్షించడానికి కొన్ని చోట్లకు బదిలీ చేస్తారు. అక్కడ పనికిరాని ఉద్యోగులు ఉండవచ్చు, బదిలీ చేసే వాళ్ళ అలా ఉండాలి. కొన్ని మహావిష్ణువు లాంటి పదవులు, కొన్ని శివాలయ, అలాగే కొన్ని శాఖలు విష్ణు స్థానాలు, భోగ, కొన్ని శాఖలు శివాలయాలు, బూడిద ప్రసాదం. ఈ తారతమ్యాలు బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుంచి ఉన్నాయి. ఇవాళకి ఒక్కసారి నెమరేసుకోండి. ఈ మధ్యకాలంలో వార్తాపత్రికలలో ప్రసక్తం కాని శాఖలు ఎన్నున్నాయి. అవి ఏం చేస్తున్నాయి? వాటి ప్రసక్తి రాకపోవడానికి కారణం రాజకీయాలకు, పత్రికా రచయితలు, ఓటర్లకు గల అలసత్వం, బానిసతనం కారణం కదా. స్వతంత్రులం కదా, మనకు ఇచ్చిన ఆసక్తికి సమగ్రత లేదు కదా, అసమగ్ర స్వతంత్రులం. కాంగ్రెస్ ప్రజాస్వామ్యం. హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ మర్యాదలు, సాంఘిక మర్యాదలు బ్రిటిష్ భారతదేశంలో ఉన్న మర్యాదకు భిన్నం. ఇది ప్రాంతాల మర్యాదకు ఆధారం బానిసదనం. హైదరాబాద్ సంస్థాన మర్యాద రెట్టింపు బానిసదనం. సరిగా చెప్పాలంటే బానిస పరిపాలనకు బానిస కింద దక్క. బానిసలు తమకు భేదాలు పాటించే తీరు వింతగా ఉంది. బ్రిటిష్ భారత ప్రాంతం వచ్చేవాడు నిజాం సంస్థాన బానిసలు చూసి వీళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు అనుకుంటే వాళ్ళేమో దీన్నే తొత్తు కింద పడి తొత్తు అంటారు. బానిసలు ఒకరినొకరు తప్పుపడుతూ తృప్తిగా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక హైదరాబాద్ నవాబు గారి లభించిన ప్రత్యేక మర్యాద మరీ ఇతర సంస్థానాధిపతికి రాల. నవాబు గారు కొంతకాలం భారతీయుడిగా ఉండకుండా మినహాయింపు పొందారు. భారత ప్రభుత్వం వారి దౌత్య ప్రతిని హైదరాబాదులో ఉండేవారు. అంటే హైదరాబాదుకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంప్రాప్తించినట్టే. సెప్టెంబర్ 1948 వరకు అలా సాగి. అప్పటి వరకు హైదరాబాదులో భారత ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ కేఎం మున్షీ గారు నిస్సందేహంగా దేశభక్తులు. ఒక విలక్షణమాడు. ఆయన గారికి ధనవంతులన్నా అధికారులన్నా ప్రయోజకత్వమే కీర్తికాంక్షతా చేయిస్తుంది. ఆయన సంపాదించి తనకు కీర్తిని ఇతరులకు తోడ్పడే సంస్థలు నెలకొల్పారు. భారతీయ విద్యాభవన్ అటువంటి వృత్తిగీత్యా న్యాయవాది కలిసి వచ్చినట్లయింది కదా. ఇంతకు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దుశ్చర్య మతాతీత వాదులకు కూడా దుస్సహమై సెప్టెంబర్ 1948 సైనిక చర్య జరిపారు. సైన్యం సంస్థానంలోని తరలి వస్తుంది. నిజాం ఆసియాదైన
ఇత్తేఖాదుల్ ముస్లిం మీద రజాకార్ల ఇతర జీవుడాన్ని హైదరాబాద్ నగరంలోకి పారిపోయారు. అప్పటికే నిజాం ఉత్తర్వుల ప్రకారం భారత ప్రతినిధి అతడి మోసం నివాసం నుంచి కదిలి రానీయల. ఈ స్థితిలో భారత ప్రతినిధి మనిషి చొరవ చేసుకొని నిజాంని పిలిచి సంస్థాన ప్రజల రక్షణార్థం భారత సేనను తనే రమ్మన్నారని, ప్రజలు ప్రశాంత చిత్తులై ఉండాలని ప్రకటన చేయించారు. అంతకు ముందు సంవత్సరాల ముందు ఒక రాజస్థాన్ సంస్థానం సత్యాగ్రహం నడపవలసిందని మున్షి అటువంటిదే నడపకుండా మహారాజు గారితో ఒక ఒప్పందానికి వచ్చి సత్యాగ్రహం జరగకుండా చేసి ఒప్పందం చేసుకోవలసిన వాడు కాంగ్రెస్ వాడు కానీ మున్షి కాదు కదా. కానీ మహారాజా వారితో ఒప్పందానికి వచ్చిన మున్షి కావాలి. అలాగే హైదరాబాద్ నవాబుతో స్నేహ సంబంధం కుదుర్చుకున్న గొప్ప మున్షికి కావాలి. మున్షి పట్ల అధికారులు కూడా సదభిప్రాయం. అటువంటి మున్షి పట్ల పోరాటంలో పాల్గొనని పలువురు కాంగ్రెస్ పెద్దలకు కూడా ఎంతో గౌరవం. ఎవరు ఏమన్నా అటువంటి కాంగ్రెస్ పెద్ద స్వాతంత్ర లబ్ధి తర్వాత కూడా పెద్దలుగానే ఉండాలని వాంఛిస్తారు. వాస్తవానికి సంస్థాన విముక్తి కోసం పోరాడిన వాడు కాంగ్రెస్ స్వామి రామానంద తీర్థపక్షం, సోషలిస్టు, ఆర్య సమాజీ, కమ్యూనిస్టులు తమ పార్టీ కోసం పోరాటం జరిపారు. పైగా భారతదేశానికి అప్పుడు స్వతంత్రం రాలేదని కూడా వాళ్ళ స్థూలంగా అది అప్పటి రాజకీయ మనిషి పోలిక వచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి పైజేయిగా రాజకీయమై స్వామి రామానంద తీర్థ కాంగ్రెస్ దాని వ్యతిరేక కాంగ్రెస్ నిత్యం కీచులాడుతూ గడ్డి. ఇవి ఇప్పటి గోసాయి స్వామి రామానంద కాంగ్రెస్, దేశాయి కాంగ్రెస్. ఈ రెంటిలో గట్టిగా చేరకుండా రెంటిని గట్టిగా వ్యతిరేకించకుండా గడిపేవాడు జమలాపురం కేశవరావు భట్. జమలాపురం బృందాన్ని దేశాయి కాంగ్రెస్, గోసాయి కాంగ్రెస్ రెండూ కలిపి వ్యతిరేకించేవాడు. జమలాపురం కేశవరావు పక్షం కూడా విముక్తి పోరాటంలో బాగా పాల్గొన్నవాడు. అయితేనే కమ్యూనిస్టుల పైన గెలవడానికి ఇష్టపడ్డాడు. కానీ కేశవరావు ఎన్నికలో గెలవడానికి దేశాయి గోసాయి పక్షాలకు ఇష్టం లేదు. కాంగ్రెస్ వాళ్ళ ముఠా రాజకీయాల బట్టి ఎంత గాఢమైన దేశాయి కాంగ్రెస్ తాము వల్లభాయ్ పటేల్ అనుయాయులమని చెప్పుకునేవాడు. గోసాయి కాంగ్రెస్ తాము జవహర్లాల్ నెహ్రూ మనుషులమని చెప్పారు. శుద్ధ అబద్ధం. దేశాయి కాంగ్రెస్ తుమ్ దేవాదాయ్ తుమ్ దేహుదాయ అని నెహ్రూ వర్ణించారు. గోసాయి కాంగ్రెస్ తుమ్ బేవకూఫై అన్నారు. నిజానికి స్వామి రామానంద పక్షీయులే కాంగ్రెస్ తంతకు చెందిన వాళ్ళన. అప్పట్లో పత్రికల వాళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా స్వామీజీ వాళ్ళ పేరు రాసేవాడు. ఒక్కనాడు మున్షీ గారు వచ్చి దేశాయినే కాంగ్రెస్ అధ్యక్షుడిగా పేర్కొనేటట్టు చేసి దేశాయి గారు గోసాయి గారి కాంగ్రెసులో చేరవలసిందిగా విన్నపం చేస్తున్నట్టు ఒక వార్త వేయించి, ఏమిటో ఇన్ని చేసినా నేటి కాంగ్రెస్ ఏమవుతుందో చెప్పు. 1992 రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులుగా కొందరు ఎన్నికయ్యారు. వాళ్ళ సమావేశం ఇప్పటికీ జరపరు. ఎన్నిక ఈలోగా 5 అధ్యక్షులయ్యారు. వీళ్ళకి కాంగ్రెస్ సభ్యులు ఎన్నుకోదా. ఏం ప్రజాస్వామ్యం అది! కాంగ్రెస్ వ్యవహారం. 31/5/1997. జీవిత కథలు. ఆ మధ్య జలగం వెంకటరావు గారి అధ్యక్షత ఆత్మకథ వెలువడి దానిలో చేర్చిన వివరాలు రాజకీయవాదుల కంటే కొందరు పత్రికా రచయితలు ఎక్కువ రోషపడ్డారు. ఎందుకు ఇలా రోషపడ్డారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా 13 పనిచేశారు. వీరిలో 3 మాత్రమే కాంగ్రెసేతరు. మిగతా వాళ్ళంతా కాంగ్రెస్. బీరం సంజీవ్ రెడ్డి, వెంకటరావు ఆత్మకథలు రాసుకున్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి, దామోదరం, సంజీవయ్య జీవిత కథలు వాళ్ళ మిత్రులు రాశారు. పివి నరసింహారావు జీవిత కథలు చాలామంది వ్రాశారు. ఎన్టీ రామారావు జీవిత కథ ఒక అభిమాని, ఒక భార్య వ్రాశారు. మిగిలినవి టి అంజయ్య, నల్లి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమెల్లి జనార్దన్ రెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి, నాదెండ్ల భాస్కర్రావు, నారా చంద్రబాబు నాయుడు జీవిత కథలు ఇంకా వ్రాతలో పళ్ళ. వ్రాసిన వాడు తెలియజేసి చెప్పిన విశేషాలు కానీ, రాజని ముఖ్యమంత్రులు తెలియజేసి చెప్పే విశేషాలు కానీ ఏమి అభ్యంతరమైనవి కావు.
ఆత్మకథ ఒక మనిషి తాను చెప్పుకున్న తన కథ, ఎవడి కథ వాడికి అంతేకాక మనకు ఇష్టం కలిగించడానికి వ్రాయడు కదా. తాను అనుకున్నది, తాను చూసింది, తాను చేసింది వ్రాస్తా. ఆత్మకథ వ్రాసుకునే ప్రతివాడు తన సత్యాన్వేష వివరిస్తా. మన దేశంలో ఒక గాంధీయే పుట్టారు. మధ్యలో పత్రికా రచయితలు ఎందుకు చెప్పండి? ఏ ప్రముఖుడైనా ఒక పత్రికా రచయిత ఊసెట్టాడా? యజమాని పేరు అవసరమైతే పేర్పడి మన ముఖ్యమంత్రులంతా మన కథలు రాసుకోవాలి. మనకు అభ్యంతరం ఉండదు. అంత మాత్రం వాళ్ళను మన రాష్ట్ర పరిపాలన నడపమని సాయం నియమి తీరా అతడు రాసుకున్న జీవిత కథను కాదనడం కేవలం హాస్యాస్పదం. వాడు చెప్పేనప్పుడే మనకు పరిపాలనా విశేషాలు తెలియదు. ఉదాహరణకు వెంగళరావు గారు నా జీవిత కథ 98వ పేజీలో అవినీతికి స్వస్తి అనే శీర్షిక కింద ఒక ముచ్చట ఉంది. బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాలు కాంట్రాక్టర్లు మొత్తంలో కొంత అడ్వాన్స్గా చెల్లించే చెడ్డ సంప్రదాయం ప్రవేశపెట్టబడి కాంట్రాక్టర్ పని మొదలు పెట్టకుండానే పెద్ద మొత్తాలు అడ్వాన్సుగా ప్రభుత్వం నుంచి తీసుకోవడం, అందులోంచి ముఖ్యమంత్రికి, నీటిపారుదల శాఖ మంత్రి, ఇతర ఉద్యోగులకు ముడుపులు ముట్ట చెప్పడం ప్రారంభించారు. ఈ కాంట్రాక్టర్లంతా కేవలం 2-3 కుటుంబాలకు చెందిన వ్యక్తులే కావడం గమనించదగినవి. ప్రతి పనికి వాళ్ళే ముందుకు వచ్చి టెండర్లు పెట్టడం, కాంట్రాక్టులన్నీ ఏదో ఒక పేరు మీద ఎలాగోలా వాళ్ళే హస్తగతం చేసుకోవడం. ఇందుకు ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో ఉన్నవారు అవినీతి ముగ్గులోకి బాగా ఉపయోగించుకొని తమ పనులు చేయించుకునే ఒడుపు వాళ్ళకి బాగా. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి మంత్రివర్గ సమావేశంలోనే బ్రహ్మానంద రెడ్డి కాలం నుంచే అమలవుతున్న కాంట్రాక్టర్ అడ్వాన్స్ చెల్లించే విధానాన్ని రద్దు చేశారు. ఏ కాంట్రాక్టర్ అయినా ఎస్టిమేట్ల కన్నా ఎక్కువ రేట్లు కావాలి అడిగితే ఆ పని వాళ్ళకి ఇవ్వకుండా కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కి అప్పగించే చేయాలని కూడా ఈ నిర్ణయంతో అప్పటి వరకు చలామణవుతారు అవినీతి విధానాలు, చెడ్డ సంప్రదాయాలు మంగళ పడుతుంది. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి చెప్పిన విషయం. చాటునా మాటునా చెప్తున్నదిగా చక్కగా వ్రాసి అచ్చులో పెట్టి పత్రికల వాడు ఆ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వద్దకు పోయి అది ఎక్కడ ఉంటే ఎక్కడకు పోయి వాళ్ళేం చెయ్యలేదో వీళ్ళేం చేశారో రాయొచ్చుగా. కాంట్రాక్టర్లు లైసెన్సులు కదా దేశాన్ని ముంచేది. వెంకటరావు గారి జీవిత కథ ఒక మిత్రుడి వద్ద ఉంటే చదివా. దానిలో కొన్ని వివరాలు ఆనాటి పత్రికా రచయితలతో కొందరికి తెలిసినవి. ఇంతకు నేను ఆ పుస్తకాన్ని సమీక్షించడంలా, కానీ వెంకటరావు తన అంగరక్షకుడిగా పనిచేసిన సీతాపతి పేరు విస్మరించారు. ఇప్పుడు ఒక ఉద్యోగ విరమణ చేసి అప్పుడు ఉద్యోగంలో ఒక అరజను పత్రికా విలేకరు సీతాపతి ఎవరో బాగా తెలుసు. సీతాపతిని ఆంధ్ర రాష్ట్రం ఈ కర్నూలు ఏర్పడిన నాటి నుంచి ఎరుగు. నాకు అతడు అతడికి నేను అని కర్నూలులో ఉప ముఖ్యమంత్రికి అంగరక్షకుడు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రులందరికీ అంగరక్ష చెన్నారెడ్డి వరకు అందం. అతని ప్రత్యేకత ఏమిటంటే ముఖ్యమంత్రి ఎంత అఘాయిత్యం మనిషి అయినా, ఎంత తిక్క మనిషి, ఎంత అహంకారే, ఎంత కలదర్పం గలవాడు. ఆ ముఖ్యమంత్రి కార్యాలయం సామాన్యులకు కూడా ప్రవేశ సుగమం చేసేవాడు. పని కావటం కాకపోవడం అతడి పని కాదు, కానీ వచ్చిన వాటిని సరిగానైనా చూడవచ్చు కదా. అంగరక్షకుడు అహంకారిగా ఉంటే రాష్ట్రం బాగుండు, ఈతి బాధలు రావు. కానీ సీతాపతి చిరునవ్వుతో హాయిగా ప్రవర్తించావు. నేను నౌకరీ చేసిన వాడినే కదా. అందువల్ల ఒక నౌకరు పేరు ముఖ్యమంత్రి పైన చేసిన స్మరించడం నాకు బాగుంది. నేను అలాంటి నౌకర పరుగుని చూశాను, కానీ వారిలో సీతాపతి గొప్పవాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదివరకు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాల దక్షత నిజాయితీ గలదిగా చెప్పుకొని ఏమైందో ఇటీవల కాలం అక్కడ సీతాపతి వంటి అంగరక్షకుడుగా ఆంతరింకకు ఉద్యోగిగా చూడాల. నరసింహరావు గారి సిబ్బంది కేవలం బ్రిటిష్ ఉద్యోగంలాగా అనటానికి వెనకాడక్క. మిత్రుడు
మంత్రులు సరిగ్గా ఉద్యోగులు సరిగ్గా దొరక ఏం అదృష్టం. ఆత్మకథ వ్రాసుకోవడం, తన చుట్టూ ఉన్న వాళ్ళ మంచితనాన్ని కూడా అనుభవించి ఉండటం అవసరం. కాంట్రాక్టర్ల మంచి అనుభవం అది ఇవ్వదు. ఏకైక స్త్రీ సత్యాగ్ని. హైదరాబాద్ సంస్థాన విముక్తి కోసం సంఘర్షణ జరుగుతున్న కాలంలో సామాన్య పత్రికా రచయిత సోయిబుల్లా ఖాన్ ఇఫ్తేఖార్ ముస్లిం గుండాలు చంపేసి స్వతంత్ర భారత్ హైదరాబాదు వాదాన్ని షోయబ్ సమర్థించకపోగా రజాకారుల చర్యలు ఖండిస్తూ వ్రాసి అలా వ్రాసిన చేతులకు నరకాలని కాసిం రజ్వీ ఆదేశించి ఇంకేముంది, ఆలోచన అనేదే లేదని ఇస్లాముద్దీన్ రజాకారులు షోయబుల్లాను చంపారు. షోయబ్ తనను చంపుతారని తెలిసి కూడా ఏమాత్రం అధైర్యం పడ. వీరుడు దాసుడు ఎవడో చంపుతాడు. గాంధీజీ చనిపోల, ఎవరో అతని దేహం వద్ద భారతీయులే జాగరణ చేసి కానీ పరిసరాల్లో రజాకారులు తిరిగాడు. మళ్ళీ ఎవడిని హత్య చేయాలి అనే పవిత్ర ఆలోచనలో షోయబ్ పెద్దలున్నారు కానీ పిల్లలు ఉన్నారు. అతనికి అప్పుడు 4 ఏళ్ల కుమార్ 2 ఏళ్ల కుమార్తె భార్య నిండు గర్భం. ఆ ఇంటికి ఎవళ్ళు వెళ్ళాలని పరిసరాలన్నీ రజాకారులమయం. వాళ్ళకు ఆ లోకంలో అలా సాగి మతాతీత వ్యవస్థ పేరిట ఇప్పటికీ సాగుతోంది కొంత. కానీ షోయబ్ అతడి అభిమానం శాంతి కాముకులైన దేశభక్తి అతడి అంత్యక్రియలు కష్టసాధ్యమై ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఒకళ్ళని చూసి ఇంకొకరు అసూయపడేవాడు కాదు. అది వారి అధికార రాజకీయ యుగం కాదు కదా. అప్పట్లో సేవాపూర్వక వైఖరికే విలువ ఉండే సాహసులైన దేశభక్తులు అప్పట్లో షోయబ్ ఇంటికి కానీ అతని దేశం వెంటగాని చెల్లగా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందని అప్పటి దారుణ పరిస్థితి. అప్పట్లో విధి నిర్వహణ చేసిన దేశభక్తులు నిజంగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బందిలాగా ఇప్పటిలాగా పత్రికా ప్రకటనల కాంగ్రెస్ వాళ్ళు అప్పటి దారుణ పరిస్థితికి తోడు షోయబ్ చనిపోయిన 3వ నాడు అతడి భార్య ప్రసవ వేదన పడనాడు. ఆ ఇంటికి ఎవరు వెళ్ళగలుగుతారు? నేను చాలా పర్యాయాలు చెప్తున్నా, ఈ హైదరాబాద్ ఒక త్రివేణి సంగమం. ఇతిహాసంలో ఏదో తెక్కమక్క లేక జరగలేదు. అక్కడికి ఎలా జరగాలి? ఉన్నదేమో అక్కడ తెలుగు, కన్నడ, మహారాష్ట్ర భాషల వాడు చేరారు. ఏకభాషా ప్రాంతంగా వాటికి తోడు ఉర్దూ, హిందీ, పర్షియన్, ఇంగ్లీష్ సరే. ఇప్పటి విద్యావంతులు సంస్కారం లేనివాడు వింతగా సంస్కృతం కేవలం హిందువుల భాష అంటున్నా ఆ నగరంలో సంస్కృతం చదివిన వాళ్ళు ఉండేవాడు, అభిమానులు ఉండేవాడు. ఇంతటి మహత్తర పలు భాషా కేంద్రాలు తనకు అనుకూలంగా తీర్చిదిద్దుకోలేకపోయారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ అతడు దీర్ఘదృష్టి లేదు. అతని తర్వాత వచ్చిన పరిపాలకులు అధిక సంఖ్యాకులు అతడిని పోలినవారు. ఎందుకు ఈ నగరాన్ని ఎవరు తనదిగా భావిస్తారు అది వారు. కాకపోతే ఇది బహుభాషా ప్రాంతమనే జ్ఞానం ఉండదు. వేర్ నార్త్ మీట్స్ సౌత్ అంటారు హైదరాబాద్. ఓడ్పుల ఈ సంస్కృతిని ఆకలించుకునే ప్రజ్ఞ లేకుండానే అటువంటి మేధావులకు దండం పెట్ట. షోయిబుల్లా ఇంటికి కొందరు దగ్గర కేవలం కాదు, అతని స్నేహితుడు హరిశ్చంద్ర హెగ్డే నివాస్, సుల్తాన్ బజారు ప్రసూతి ఆసుపత్రి ప్రహరీకి ఎదురుగా ఏవో దుకాణాల పుస్తకాలు కూడా. వాటిపైన ఘోర హెడా నివాస్ అతడు అతని భార్య నుంచి తరచూ దర్శనమిస్తూ వీళ్ళు పోలేది అని ధైర్యం కలిగి ఉండేవారు. హెడా కుటుంబానికి షోయబ్ కుటుంబ స్నేహితుడు. అయితే షోయబుల్లా ఖాన్ హత్య నాటి నుంచి ఆ కుటుంబానికి హెడా కుటుంబం పెద్ద దిక్కు. షోయబ్ నివాసం కాచిగూడ స్టేషన్లో. షోయబ్ భార్య ప్రసవ మీద పడుతుంటే జ్ఞాన్ కుమారి అక్కడుండి ఆమెకు సపర్యం లేదు. వాళ్ళ చిన్నారి కుమార్తెను బోరడిస్తూ అలరిస్తూ సేవలు. కానీ ఒక స్థితిలో డాక్టరమ్మ ఉంటే బాగుంటుందని ఆ ప్రాంతం అంతటా రజాకార్ల పట్టుదలగా తిరుగుతున్నది. ఏ డాక్టరమ్మ వస్తుంది?
దగ్గరలో జ్ఞాన్ కుమారి డాక్టర్ సుమిత్రాబాయి శ్రీఖండే అనే స్నేహితురాలు. ఆమె ఎలా వస్తుంది? ఆమెకి ఎలాగో కబురు చేర్చగలి డాక్టర్ సుమిత్రాబాయి శ్రీఖండే ఎలాగో ఒక బరకా ధరించి వచ్చేసి శ్రీమతి షోయబుకు వైద్యం చేసి సుఖప్రసవం చేసి రజాకారులు ఆయుధాలు ధరిస్తూ తిరుగుతూనే ఉన్న శ్రీమతి జ్ఞాన్ కుమారి నిజంగా సాగదు. ఆ కాలంలో నిజాం ప్రభుత్వము చెరసాలలో స్త్రీలకు రక్షణ లేదు, స్త్రీలు సత్యాగ్రహం చేయవద్దులే అనుకున్నారు. కానీ 1942లో వచ్చి గాంధీ పుట్టిన రోజున సరోజినీ నాయుడు కుమార్ పద్మజానాయుడు, జ్ఞాన్ కుమారి హెడ, విమలాబాయి మేల్కొడి, కమలాబాయి వనమాలి అరెస్ట్ అయ్యారు. ఆ పైన 1947లో మళ్ళీ జైల్లో పడింది జ్ఞాన్ కుమార్. హైదరాబాద్ సంస్థానంలో ఆమె ఏకైక స్త్రీ సత్యాగ్రహి. అంటే పొరపాట్లు స్వాతంత్రం అనుభవిస్తున్నాం, ఆ సంగతి జ్ఞాపకం చేసుకోవడం ఉచితమే కదా. జి కృష్ణ గారు సకల పాత్రికేయ మిత్రుడు. ఎన్నెన్నో పరిచయాలు, మరెన్నో అనుభవ అనంత జీవన యాత్రలో అందుకున్న ఆణిముత్యాలను 1924 అక్టోబర్ 20 కృష్ణా జిల్లా మధురాపురంలో జన్మించారు. ఇక్కడే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న, 2 సార్లు జైలు శిక్ష అనుభవించి 1946 ఇంగ్లీషు మీజాన్లో విలేఖరిగా పత్రికా రచనకు శ్రీకారం. ఫ్రీ ప్రెస్ జర్నల్, ఆంధ్రపత్రిక, ప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వివిధ హోదాల్లో పనిచేసి ఎన్నో పుస్తకాలు రాశారు. గణపతి మణి బయోగ్రఫీని ఇంగ్లీష్లో నాయన పేరిట రాశారు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి బయోగ్రఫీ కూడా ఇంగ్లీష్లో రాశారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, జోసెఫ్ పులిట్జర్, మెడోస్ టేలర్ బయోగ్రఫీలు కూడా తెలుగులోకి అనువది. తపాకథలు, వాగ్గేయకాలు, గాంధీ తత్వం, మాదన్న మహామన్, హిస్టరీ ఆఫ్ తెలుగు అండ్ దేర్ కల్చర్, జి కృష్ణ కలం నుంచి జాలువారి మరికొన్ని రచన. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 1997 గౌరవ డాక్టరేట్ అందుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు పొంది రాసుకు బతకండరా అంటూ పత్రికా రచయితలు హితవు చెప్పాడు జి కృష్ణ. ఎలా ఉంటాడో క్యారికేచర్ లాగా వేసి చూపించారు. జి కృష్ణ గారి ఇద్దరి అమ్మాయిలను యామిజాల పద్మనాభస్వామి గారి ఇద్దరు కొడుకులు, యామిజాల ఆనంద్, ఇంకేదో రాధాకృష్ణ, వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు అమ్మాయిని పెళ్లి చేస్తారు. యామిజాల ఆనంద్ నాతో టచ్లోనే ఉంటారు. ఆయన అడిగినవన్నీ ఏవైనా కావాలంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. అలాగే కృష్ణ గారి అబ్బాయి రాజసుఖ మంచి రాజకీయ విశ్లేషకుడు, రచయిత, ఒక పత్రిక కూడా సంపాదించి ఢిల్లీ నుంచి ప్రచురించేవాడు. పేరు నా జ్ఞాపకం, కొన్ని పత్రికలు నాకు వచ్చాయి. రేపటి నుంచి కొత్త పుస్తకం మనం ప్రారంభిస్తాం. సహృదయ చక్ర, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య వారి కథ, వారు రాసిన అద్భుతమైన సాహిత్యపరమైన వ్యాసం. వాటిని రేపు ప్రారంభిస్తారు.